ఏపీలో సినీ పరిశ్రమకు ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణ అంశంపై కూటమి సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సామాన్య ప్రేక్షకుడిపై భారం పడకుండా అటు సినీ పరిశ్రమకు నష్టం కలగకుండా ఉండేలా మధ్య మార్గాన్ని అన్వేషిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ భేటీకి సినీ రంగం తరపున ప్రముఖ దర్శకుడు తేజ, నిర్మాత వివేక్ కూచిబొట్ల సహా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రధానంగా చర్చలు సాగాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఇందులో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమాలను వివిధ కేటగిరీలుగా విభజించి వాటికి అనుగుణంగా ఒక నిర్దేశిత విధానంలో ధరలను నిర్ణయించేలా కమిటీ అధ్యయనం చేస్తోంది. దీనివల్ల ప్రతి సినిమాకు విడివిడిగా అనుమతులు కోరాల్సిన అవసరం లేకుండా పారదర్శకమైన విధానం వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. పాత జీవో ప్రకారం హై బడ్జెట్ ఫిల్మ్స్ కి ఇలా పే చేయాలి, అలాగని ప్రతి సినిమాకి ఒక నిర్ణయం చేస్తా ఉన్నాం. ప్రతి సినిమా రిలీజ్ ముందు దాని మీద తర్జన చేసి హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని క్లియర్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలను దర్శకుడు తేజ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ ధర కంటే థియేటర్లలో పాప్కార్న్, ఇతర ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీ, ఓటీటీల ప్రభావంతో కుదేలవుతున్న పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2 ఏళ్ల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నా. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నా. థియేటర్ బిజినెస్కి నష్టం, డెఫినెట్గా నష్టం. ఓటీటీ పైరసీ 2 నష్టం. ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారు, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అది ఆపితే అప్పుడు సెట్ అవుతుంది. మా ఇండస్ట్రీ సైడ్ మా అభిప్రాయాలని చెప్పమన్నారు అన్ని డిపార్ట్మెంట్లు. థియేటర్ సైడు, డిస్ట్రిబ్యూటర్ సైడు, మేకర్ సైడు, ప్రొడ్యూసర్ సైడు, అన్ని సైడ్లు మాట్లాడారు. బాగా నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ అయిన జీవో వస్తుంది. మొత్తానికి సినీ పరిశ్రమ కోరుకుంటున్న వెసులుబాటును కల్పిస్తూనే ప్రేక్షకుల జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం సమతుల్యత పాటించాలని చూస్తోంది. కమిటీ ఇచ్చే సిఫార్సుల మేరకు త్వరలోనే కొత్త సినిమా టికెట్ పాలసీ పట్టాలెక్కనుంది.